Hello everyone, welcome back to Cricket Compact. So it's an anti-climatic end for the first test between England and India in Nottingham. So Virat చెప్పినట్టు they are expecting rain on third day or fourth day, but fifth day మొత్తం వాషౌట్ అయిపోయేలాగా పడ్డది వర్షం. సో ఈ ఇంగ్లాండ్లో మ్యాచ్లు అంటేనే చిరాకు వస్తుంది. ఎందుకు పెడతారో అర్థం కాదు. పోయి మళ్ళీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫస్ట్ మ్యాచే ఇంగ్లాండ్లో పెట్టాడు. ఆ ఫస్ట్ మ్యాచే వర్షం వల్ల డ్రా అయింది. ఏంటో ఈ ఇంగ్లాండ్ మ్యాచ్లు అసలు అర్థం కాదు. సో కీపింగ్ ద వెదర్ ఏ సైడ్, ఫస్ట్ టెస్ట్ చూసుకుంటే డ్రా అయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టార్ట్ అయింది కాబట్టి డ్రా మ్యాచ్కి పాయింట్స్ షేర్ చేసుకున్నారు ఇంగ్లాండ్ అండ్ ఇండియా. సో ఫస్ట్ టెస్ట్ నుంచి ఇఫ్ వీ హ్యావ్ టు పిక్ టాప్ 4 players or top 4 performers from this first test means whom would we pick? First, Jasprit Bumrah. Second is KL Rahul. Third is Joe Root. And fourth is James Anderson. ఫస్ట్ జస్ప్రీత్ బుమ్రా విషయానికి వస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఫెయిల్యూర్ తర్వాత జస్ప్రీత్ బుమ్రా గురించి టాక్స్ చాలా వచ్చాయి. తన రిథమ్ గురించి, తన లైన్ అండ్ లెన్స్ గురించి, తన ఫామ్ గురించి, తన ప్లేస్ గురించి, టీంలో తన ప్లేస్ గురించి టాక్స్ వచ్చాయి. సో హీ హాస్ ఆన్సర్డ్ ఆల్ దోస్ టాక్స్ విత్ అ 5 wicket haul ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా లైన్ అండ్ లెన్స్ కన్సిడర్ చేసుకుంటే మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో చూసుకుంటే ఫుల్లర్ లెన్స్ చాలా తక్కువ వేశాడు. మేబీ 10 to 15% ఆర్ 15 to 20% ఉందంటే. కానీ నాటింగ్హామ్ టెస్ట్కి వచ్చేసరికి చాలా ఇంప్రూవ్ అయింది ఆ లెంత్. ఎందుకంటే హీ హాస్ బౌల్డ్ 40+% ఆన్ ఫుల్లర్ లెంత్ అండ్ 50+% ఆన్ గుడ్ లెంత్. సో షార్టర్ లెంత్ చాలా తక్కువ యూజ్ చేశారు. ఎందుకంటే బ్యాట్స్మెన్ అవుట్ ఆఫ్ ద క్రీజ్ బ్యాటింగ్ చేస్తూ ఆ స్వింగ్ని ఎలిమినేట్ చేయడానికి ముందుకు వచ్చి ఆడుతుంటే వాళ్ళని వెనక్కి బ్యాక్ టు ద క్రీజ్ పుష్ చేయడానికి యూజ్ చేశారు షార్ట్ బాల్. సిరాజ్ అయినా కానీ, శార్దూల్ ఠాకూర్ అయినా కానీ, జస్ప్రీత్ బుమ్రా అయినా కానీ బ్యాట్స్మెన్ని బ్యాక్ ఫుట్లోకి పంపడానికి మాత్రమే షార్ట్ బాల్ యూజ్ చేశారు. కానీ ఒక ప్లాన్ వేసుకొని మాత్రం ఆ షార్ట్ బాల్ అనేది యూజ్ చేయలేదు. సో హీ హాజ్ ఇంప్రూవ్డ్ హిస్ లైన్ అండ్ లెన్స్ ఇన్ దిస్ నాటింగ్హామ్ టెస్ట్. సో తనకు వచ్చిన 5 wicket hauls అన్నీ ఓవర్సీస్ కండిషన్స్లోనే వచ్చాయి. ఒకటి వెస్టిండీస్లో వచ్చింది, తర్వాత మిగతా వికెట్స్ అన్నీ ఇంగ్లాండ్ టూర్లో వచ్చినవి. సో వెల్ డన్ టు జస్ప్రీత్ బుమ్రా. ఈజ్ బ్యాక్ టు ఫామ్, ఈజ్ బ్యాక్ టు హిస్ బెస్ట్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే కేఎల్ రాహుల్కి ప్రీవియస్ 2016 or 2018 సిరీస్లో వచ్చిన ఛాన్సెస్ యూజ్ చేసుకోలేకపోయాడు. హీ వాస్ చేసింగ్ ద వైట్ బాల్స్, ప్లేయింగ్ అవే ఫ్రమ్ ద బాడీ. సో బ్యాక్ ఫుట్ మూమెంట్ కానీ, తన ట్రిగర్ మూమెంట్ కానీ, ఇవన్నీ చిన్న చేంజెస్ చేసుకున్నాడు. ఈ 2 yearsలో చాలా చేంజ్ అయ్యాడు. ఆ చేంజ్, ఆ డిసిప్లిన్, ఆ డిటర్మినేషన్ తన 84 నాక్లో కనిపించింది. ఎందుకంటే హీ వాస్ ప్లేయింగ్ క్లోజ్ టు ద బాడీ, ప్లేయింగ్ అండర్ హిజ్ ఐస్. మనం చూసుకుంటే 2016-18 సిరీస్లో హీ వాస్ చేసింగ్ ద వైట్ బాల్స్, అంటే షార్ట్ అండ్ వైట్ బాల్స్ ఉన్న లెంత్ని చేశాడు ఓవర్ స్క్వేర్ లెగ్ ఆర్ ఓవర్ పాయింట్ కొట్టడానికి. కానీ ఇప్పుడు ఆ లెన్స్ని తను షోల్డర్ ఆన్ ఇలా చేశాడు. సో హీ వాజ్ లీవింగ్ ద బాల్స్, హీ వాజ్ వెల్ అవేర్ వేర్ హిజ్ ఆఫ్ స్టంప్ ఈజ్. సో చాలా బాగా డిసిప్లిన్ చూపించాడు. జేమ్స్ ఆండర్సన్ అండ్ స్టూవర్ట్ బ్రాడ్ మంచి స్పెల్స్ చేస్తున్నప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చాడు. సో బౌండరీ బాల్స్ని చాలా బాగా ఆడాడు. సో వెల్ డన్ టు కేఎల్ రాహుల్, 100 marks ఫర్ హిస్ స్కోర్. ఎందుకంటే ఆ 84 runs క్రూషియల్ పార్ట్నర్షిప్ విత్ రవీంద్ర జడేజా అండ్ రిషబ్ పంత్, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అజింక్య రహానే, విరాట్ కోహ్లీ, చేతేశ్వర్ పుజారా వెంటనే అవుట్ అయిపోయారు. సో మనం ఇంగ్లాండ్ స్కోర్కి రీచ్ కావాలన్నా, వాళ్ళ స్కోర్ దాటి మనం వాళ్ళకి ఎక్స్ట్రా లీడ్ ఇవ్వాలన్నా ఒక క్రూషియల్ నాక్ కావాలి. ఆ నాక్ని కేఎల్ రాహుల్ ప్రొవైడ్ చేశాడు. సో టైలెండర్స్ కూడా చాలా బాగా ఆడారు. సో టైలెండర్స్ ఆ అటాకింగ్ మోడ్లో ఆడారు కాబట్టి మనకు 95 runs లీడ్ వచ్చింది. సో వెల్ డన్ టు కేఎల్ రాహుల్ ఆన్ హిస్ నాక్. ఇప్పుడు మయాంక్ అగర్వాల్ సెకండ్ టెస్ట్ మ్యాచ్కి అవైలబుల్లో ఉంటే ఇప్పుడు సెలక్షన్ హెడేక్ ఉంది టీమ్ మేనేజ్మెంట్కి. ఐదర్ దే హ్యావ్ టు పిక్ మయాంక్ అగర్వాల్ ఆర్ కేఎల్ రాహుల్. మంచి కాన్ఫిడెన్స్ మీద ఉన్నారు, మంచి రిథంలో ఉన్నారు కాబట్టి తను సెకండ్ టెస్ట్ కంటిన్యూ చేస్తారా లేదా మయాంక్ అగర్వాల్కి ఛాన్స్ ఇస్తారా అనేది వెయిట్ చూడాలి. సో అన్ఫార్చునేట్గా మయాంక్ అగర్వాల్ అవుట్ అయిపోయాడు ఫస్ట్ టెస్ట్ నుంచి. కానీ ఫార్చునేట్గా వచ్చిన ఛాన్స్ని కేఎల్ రాహుల్ చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. హీ గ్రాబ్డ్ హిజ్ ఆపర్చునిటీ. షార్టర్ ఫార్మాట్లో కానీ, లాంగర్ ఫార్మాట్లో కానీ, క్యాప్టెన్సీ, మిడిల్ ఆర్డర్, టాప్ ఆర్డర్, వికెట్ కీపింగ్, ఏ స్కిల్ అయినా కానీ, ఏ రోల్ ఇచ్చినా కానీ చాలా బాగా ఫుల్ఫిల్ చేశాడు. సో కేఎల్ రాహుల్ హ్యాస్ ప్రూవ్డ్ హిస్ వర్త్ ఇన్ ద టీమ్. సో నెక్స్ట్ వచ్చేసి జో రూట్కి ఈ 106 runs చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2018 సిరీస్ తర్వాత హీ హాజ్ నో సెంచరీ టిల్ 12 innings. ఈ 13th innings తనకిది ఫస్ట్ సెంచరీ ఆన్ హిస్ హోమ్ సాయిల్.
సో ఈ నాక్ అనేది పర్సనల్గా జో రూట్కి యాజ్ వెల్ యాజ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ నాక్ జో రూట్కే కాదు, టోటల్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్కి చాలా చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే అగెన్స్ట్ టాప్ ఇండియన్ అటాక్తో ఈ సెంచరీ వచ్చింది. ఫస్ట్ 5 to 10 balls ఆర్ 10 to 15 balls కొంచెం ఎడ్జీ అనిపించాడు ఆఫ్ స్టంప్ మీద. సో తర్వాత క్రీజ్ నుంచి బయటకు వచ్చి ఆ స్వింగ్ని ఎలిమినేట్ చేసి కవర్ డ్రైవ్, స్ట్రేట్ డ్రైవ్స్ ఆడడం, స్క్వేర్ కట్స్ ఆడడం చాలా చాలా బాగా ఆడాడు. సో తన ఇన్నింగ్స్కి ఒక ఫ్లోకి వచ్చిన తర్వాత హీఈస్ అన్స్టాపబుల్. సో మళ్ళీ న్యూ బాల్ ట్రిక్తో జస్ప్రీత్ బుమ్రా అవుట్ చేశాడు. సో దిస్ ఈస్ ద జో రూట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెస్ట్ ఇన్నింగ్స్. అది కూడా సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చింది కాబట్టి వన్ ఆఫ్ ద బ్రిలియంట్ ఇన్నింగ్స్ దట్ జో రూట్ హ్యాస్ ఎవర్ ప్లేడ్ అని చెప్పొచ్చు. సో హీ ఆల్సో అడ్మిటెడ్ దాట్ ఇన్ ద పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్. సో వెల్ డన్ టు జో రూట్. ఈ 100 ఈ సెంచరీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చాలా చాలా పాజిటివ్నెస్ వస్తుంది. ఎందుకంటే జాక్ ట్రాలీ, రోరీ బర్న్స్, సిబ్లీ, జానీ బేర్స్టో, జాస్ బట్లర్ వీళ్ళందరికీ స్టార్ట్స్ వచ్చాయి. 15, 20, 20, 40 రన్స్ కొట్టారు. కానీ ఎవరు పార్ట్నర్షిప్ ఇవ్వలేదు జో రూట్కి ఫస్ట్ ఇన్నింగ్స్లో కానీ సెకండ్ ఇన్నింగ్స్లో కానీ. సో ఈ సెంచరీ అనేది వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆడగలము అనే కాన్ఫిడెన్స్ నింపాడు జో రూట్. సో వీ హ్యావ్ టు సీ హౌ దేర్ బ్యాటింగ్ విల్ ఫేర్ ఇన్ ద సెకండ్ టెస్ట్ అని చూసుకుందాము. సో నెక్స్ట్ వచ్చేసి జేమ్స్ ఆండర్సన్ రికార్డుల మీద రికార్డు బదులు కొడుతున్నాడు. లేటెస్ట్గా ఆల్ టైమ్ థర్డ్ హైయెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు, సర్పాసింగ్ అనిల్ కుంబ్లే 619 వికెట్స్తో ఉన్నాడు. సో కేఎల్ రాహుల్ వికెట్ తీశాడు. సో ఆ వికెట్తో అనిల్ కుంబ్లే వికెట్స్ని సర్పాస్ అయ్యాడు. సో హీ హాజ్ స్టేడ్ ఆన్ టాప్ 3 లిస్ట్. ఫస్ట్ వచ్చేసి ముత్తై మురళీధర్ ఉన్నాడు. సో టాప్ 3లో జేమ్స్ ఆండర్సన్ విత్ 621 వికెట్స్, ఆల్ టైమ్ థర్డ్ హైయెస్ట్ వికెట్ టేకర్గా ఉన్నాడు. సో వెల్ డన్ టు జేమ్స్ ఆండర్సన్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద థర్డ్ హైయెస్ట్ వికెట్ టేకింగ్ ఇన్ ద బోర్డ్. సో జిమ్మీ ఆండర్సన్ ఫస్ట్ ఇన్నింగ్స్లోనే ఇండియన్ మిడిల్ ఆర్డర్ని చాలా కోలుకోలేని దెబ్బతీశాడు. పుజారా, కోహ్లీ అండ్ ఫ్యూ అదర్ వికెట్స్ కూడా తీశాడు. సో విరాట్ కోహ్లీ వికెట్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టూవర్ట్ బ్రాడ్ వెంట్ వికెట్లెస్, ఎందుకంటే ఇది తన హోమ్ గ్రౌండ్. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ వికెట్తో ఫామ్లో ఉన్నాడు, మంచి స్పెల్లో ఉన్నాడు అని అనుకున్నారు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సో హీ హాస్ గాట్ దట్ సాలిటరీ వికెట్. సో సెకండ్ టెస్ట్లో చూసుకోవాలి మరి. లార్డ్స్లో జరుగుతుంది, హోమ్ ఆఫ్ క్రికెట్ లార్డ్స్. సెకండ్ టెస్ట్ ఆన్ థర్స్డే, దట్ ఈస్ 12th August. సో జిమ్మీ ఆండర్సన్ అండ్ స్టూవర్ట్ బ్రాడ్ కలిస్తే వాళ్ళ హోమ్ కండిషన్స్లో ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది మనకు తెలుసు. సో స్టూవర్ట్ బ్రాడ్ విత్ ఐ థింక్ 520+ వికెట్స్ అండ్ జిమ్మీ ఆండర్సన్ విత్ 621 వికెట్స్, 100 వికెట్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. సో ఈ ఇద్దరి డెడ్లీ కాంబినేషన్ ఎలా వర్కౌట్ అయిందో మనకు తెలుసు. సో హౌ ఇండియన్ బ్యాట్స్మెన్ విల్ ఫేస్ దెమ్ ఇన్ ద సెకండ్ టెస్ట్ అనేది విల్ వెయిట్ అండ్ సీ. సో దిస్ ఈజ్ మై టాప్ 4 picks ఫ్రమ్ ద ఫస్ట్ టెస్ట్ బిట్వీన్ ఇంగ్లాండ్ అండ్ ఇండియా. సో ఆర్డర్ చేంజ్ కనుక ఎవరు టాప్ 4 అనేది మీకు అనిపిస్తే ఆర్డర్ చేంజ్ చేసి నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో గైస్, this is the top 4 picks from the first test between England and India from Nottingham. So if you like this video, please like, share and comment below. So ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్లో, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో గైస్, ప్లీజ్ సపోర్ట్ మీ. See you in the next video. Thank you.